దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ జాబు సాధించిన అంతటితో తృప్తి చెందకుండా ఇంకా ఏదో సాధించాలన్న ఆకాంక్షతో యోగా నేర్చుకొని తను నేర్చుకోవడమే కాకుండా వందలాది మంది యోగా గురువులను వేలాది మంది శిష్యులను తయారు చేసినటువంటి శ్రీ గర్మెల్ల శ్రీనివాస్ రెడ్డి గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. సార్ నమస్కారం. మేడం నమస్తే. మీ గురించి చెప్పండి. మీ లైఫ్ జర్నీ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? వెల్కమ్ టు స్వస్తిక డిజిటల్ స్టూడియో హైటెక్ సిటీ మంచిర్యాల వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. మేడం గారు, నేను ప్రజెంట్ అయితే మంచిర్యాలలో నివాసం ఉంటున్నాను. బిఫోర్ జాబ్ చెన్నూరు మండల్ కమ్మరపల్లి అని ఒక చిన్న కుగ్రామం అండి. సో అప్పుడు నేను చదువుకునేటప్పుడు పెద్దగా ఈ అగ్రికల్చర్ అనేది ఎక్కువగా లేదు. మాకు చాలా వరకు భూమి ఉంది, కానీ పంట రాకపోతుండే. మా అమ్మ నాన్న ఏదో చదివించడం కొరకు చిన్న చిన్నగా అప్పులు చేస్తూ చదివించారు. కష్టపడి చదువుకున్నాను. ఎంఎస్సి బిఎడ్ పూర్తి అయిపోయింది. తర్వాత జాబ్ వచ్చేసింది. సార్, మీరు అప్పుడు గవర్నమెంట్ జాబ్ సాధించడానికి ఎంత కష్టపడ్డారో చెప్పండి. మేడం గారు, వాస్తవంగా అప్పటి పరిస్థితుల్లో జాబుకంత పెద్దగా కాంపిటీషన్ లేకుండే. అప్పుడు నాది ఎప్పుడైతే ఎంఎస్సి రెగ్యులర్గా ఉస్మానియా యూనివర్సిటీలో అయిపోయింది. బిఎడ్ తర్వాత ఎంఎస్సి చేశాను. ఎంఎస్సి చేశాక ఏదో జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేయాలని ఉండే. బిఎడ్ అయిపోయింది కాబట్టి వెంటనే డిఎస్సి పడింది, 98 డిఎస్సి. సో 98 డిఎస్సిలో అప్పుడు పోస్టులు చాలా వరకు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా వరకు ఫిలప్ చేశారు. అప్పుడు కూడా కాంపిటీషన్ ఉంది, బట్ ఇప్పటంతా కాంపిటీషన్ లేదు. సార్, అప్పుడు గవర్నమెంట్ జాబ్ సాధించడానికి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ సాధించడానికి తేడా ఏంటి? మేడం గారు, వాస్తవంగా అప్పుడు ఒక పోస్టుకి దాదాపు ఒక 100 మెంబర్స్ పోటీ పడితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక పోస్ట్కి 500 నుంచి 1000 మెంబర్స్ కూడా పోటీ పడుతున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి లేటెస్ట్గా మాకు హెచ్ఎం ప్రమోషన్ రావాలంటే తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానించి ఒక టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఒకటి తీసుకొచ్చింది. సో అది ఇప్పుడు ఇట్లా అమలు చేస్తే చాలామంది మా టీచర్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యంగ్ స్టార్స్కి కొత్తగా వచ్చేవారు అన్మ్యారీడ్ ఎవరైతే ఉంటారో వారే టెట్ క్వాలిఫై అయ్యి వారికి హెచ్ఎం ప్రమోషన్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే ప్రజెంట్గా మేడం చాలా వరకు కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువ అయ్యారు, పోస్టులు తక్కువ అయ్యాయి. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జాబ్ అంటే అది రియల్లీ గ్రేట్ వారిది. సార్, మీరు టీచర్ అయ్యాక కూడా ఎందుకు యోగా వైపుకు వెళ్ళాల్సి వచ్చింది? మేడం గారు, గవర్నమెంట్ జాబ్ చేస్తూ యోగా వైపుకి ఎందుకు వెళ్ళానంటే, సో యోగా అనేది డే అంతా ఉండదండి. మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ మనం యోగా చేయడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడు నేను కొంచెం ఓవర్ వెయిట్లో ఉండేటివాడిని. నా శరీరం నాకే బరువు అనిపించేది. ఎప్పుడైతే మా గురువుగారు శ్రీ బెల్లంకొండ మల్లారెడ్డి గారి దగ్గరలో ఒక 10 రోజులు శిక్షణ తీసుకున్నానో బాడీ తేలికైపోయింది, లైట్ అయిపోయింది. శరీరం చకచక అలా పరిగెడుతూ మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం వల్ల దాన్ని క్యాచ్ చేశాను. ఆ క్యాచ్ చేసినటువంటి యోగా ఇప్పటి వరకు ఇంకా వదులుకోలేకపోతున్నాను. సార్, మీరు ఎప్పుడు యోగా గురించి తెలుసుకున్నారు? మీ యోగా గురువు ఎవరు? మేడం గారు, ఎప్పుడైతే నేను 2002 వరకు జైపూర్ హై స్కూల్లో టీచర్గా పనిచేశాను. 2002 నవంబర్ 1 ప్రమోషన్ వచ్చింది. నీల్వాయికి వెళ్ళాను స్కూల్ అసిస్టెంట్గా. అప్పుడు నా ఫ్యామిలీని చెన్నూరుకి మార్చాల్సి వచ్చింది. సో చెన్నూరులో శ్రీ బెల్లంకొండ మల్లారెడ్డి గారి ఇంట్లో ఉండడం వల్ల అక్కడ వారు ఆర్ఎస్ఎస్ శాఖ నడిపించేవారు. సో వారితోటి నేను వెళ్ళి ఒక 4-5 ఆసనాలు అట్లా చేసేసరికి నా బాడీ చాలా తేలికైపోయింది. 2002 నుంచి 2007 వరకు నా ఆహార అలవాట్లను మార్చుకోకుండా నేను యోగా సాధన చేశాను. సార్, మీరు గత 20 సంవత్సరాలుగా యోగా చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడు యోగా సర్టిఫైడ్ టీచర్ అయ్యారు? ఎక్కడ చేశారు? ఎస్ మేడం, 2007 వరకు నేను పెద్ద సర్టిఫైడ్ టీచర్ని కాదు. నా ఆరోగ్యం కొరకు నేను సాధన చేశాను. ఎప్పుడైతే 2007లో మా గురువుగారి సలహా మేరకి ఆ యోగా ఇన్స్ట్రక్టర్స్ కోర్స్ అనేది ఒకటి బెంగళూరు ఎస్ వ్యాస యోగా యూనివర్సిటీ అని ఉంటుంది. ప్రపంచంలో ఓన్లీ యోగా యూనివర్సిటీ, ప్యూర్ యోగా యూనివర్సిటీ. సో దాంట్లో యోగా ఇన్స్ట్రక్టర్స్ కోర్స్ ఎప్పుడైతే నేను 1 మంత్ రెగ్యులర్ కోర్స్ చేశానో నా లైఫ్ స్టైల్ మారిపోయింది మేడం.
నా సెల్ ఫోన్లో రకరకాల హిందీ సాంగ్స్ కానివ్వండి, లేకుంటే ఇంకా రకరకాల సినిమా సాంగ్స్ ఉండేటివి. ఎప్పుడైతే 1 మంత్ నేను అక్కడ శిక్షణ తీసుకున్నానో మా గురూజీ లెక్చర్స్ తోటి నా లైఫ్ స్టైలే మారిపోయింది. వెంటనే ఆ పాటలన్నీ డిలీట్ చేసి ఆ డివోషనల్ సాంగ్స్కి వచ్చాను నేను. సార్ 2007లో బెంగళూరులో కోర్స్ చేసి ఆపేశారా, ఇంకా ఏమైనా కోర్సులు చేశారా? లేదు మేడం, 2007లో బేసిక్ కోర్స్, యోగా ఇన్స్ట్రక్టర్స్ కోర్స్ అంటే బేసిక్ కోర్స్ అది. దాని తర్వాత వెంటనే 2008లో డిప్లొమా ఇన్ యోగా అన్నమాల యూనివర్సిటీ నుంచి పూర్తి చేశాను. 2012లో పీజీ డిప్లొమా ఇన్ యోగా అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ థెరపీ ఇన్ యోగా అంటే డిసీజ్ ఓరియంటెడ్ కోర్స్ అన్నమాట అది. యోగా ఫర్ డయాబెటీస్, యోగా ఫర్ బ్యాక్ పెయిన్, యోగా ఫర్ ఆస్తమా, యోగా ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్, యోగా ఫర్ అర్థరైటిస్ అంటే వీటికి స్పెషలైజేషన్ అక్కడ పూర్తి అయిపోయింది 2012లో. సో 2012లో పూర్తి అయ్యాక 2018లో తమిళనాడు స్పోర్ట్స్ యూనివర్సిటీ, గవర్నమెంట్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఎంఎస్సి ఇన్ యోగా పూర్తి అయిపోయింది మేడం. సో ఇప్పటి వరకు ఎంఎస్సి ఇన్ యోగా పూర్తి అయ్యాక కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యోగా సర్టిఫికేషన్ బోర్డ్ అని ఉంటుంది, లెవెల్ 2 పాస్ అయ్యాను. సార్ మీరు నేర్చుకుంటున్నటువంటి యోగాని మొదటిసారి ఎవరికి ఎప్పుడు నేర్పించారు? మేడం గారు 2008లో అంటే 2007లో యోగా ఇన్స్ట్రక్టర్స్ కోర్స్ వైఐసి పూర్తి అయిపోయింది. చెన్నూరులో మా గురువుగారి ఆధ్వర్యంలో, శ్రీ బెల్లంకొండ మల్లారెడ్డి గారు మా గురువుగారి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఒక ఫస్ట్ యోగా క్యాంపు వారు కండక్ట్ చేశారు, ఉచిత యోగా క్యాంపు. దానికి దాదాపుగా చెన్నూరులో ఉన్నటువంటి చిన్నవారి కానుంచి పెద్దవారి వరకు దాదాపుగా 150 మంది 10 రోజుల శిక్షణకు వారు హాజరయ్యారు. సో 10 రోజుల శిక్షణలో నేను నేర్చుకున్నటువంటి నా యోగా జ్ఞానాన్ని వారికి అందించడం ద్వారా చిన్నవారి కానుంచి పెద్దవారి వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అప్పుడు యోగాలో మేటి వీరుడని ఇంత తాటికాయంత అక్షరాలతోటి ఈనాడు పేపర్లో వచ్చింది. చాలా నాకు ఆనందం వేసింది. సో అక్కడి నుంచి మొదలుకుంటే ఇక 2008 నుంచి మొదలుకుంటే కొన్ని వేల మందికి పెద్దవారికి ఆరోగ్యం కొరకు ఈవెన్ బైన్సా, ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరుగుతూ యోగా ఫర్ డయాబెటీస్, యోగా ఫర్ ఒబేసిటీ, యోగా ఫర్ బ్యాక్ పెయిన్, యోగా ఫర్ జనరల్ హెల్త్ అట్లా డైట్ చెబుతూ చాలామందికి ఆరోగ్యాన్ని పంచడంలో నా సేవలు అందించాను. అంతేకాకుండా నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని కాబట్టి చాలా వరకు ఇప్పటి వరకు కొన్ని వందల స్కూళ్ళలోకి వెళ్ళి ఏకాగ్రత జ్ఞాపకశక్తి పైన పిల్లలకి క్లాసులు నిర్వహించి అటు ఆసనాలు కానివ్వండి, ఇటు ప్రాణాయామ కానివ్వండి, అటు మెడిటేషన్ కానివ్వండి, చాలా రకరకాలుగా అటు పిల్లలకి పెద్దవారికి నా సర్వీసెస్ ఉపయోగపడ్డాయి. సో ఇప్పటి వరకు మేడం గారు మంచిర్యాలలో దాదాపు నేను తిరగని పాఠశాల అంటూ లేదు, తిరగని మైదానం అంటూ లేదు, తిరగని హాల్ అంటూ లేదు. ఇప్పటి వరకు టోటల్గా ఉచితమేనండి, నా సర్వీస్ అంతా ఉచితమే టోటల్గా. అలాగే పీసీఓడి, థైరాయిడ్ లాంటివి కూడా తగ్గించుకోవచ్చా? ఎస్ మేడం, మనకి యోగా ఆసనాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణము మానసిక ఒత్తిడి. సో మానసిక ఒత్తిడికి ఈ ప్రపంచంలో మనకి మెడిసిన్ లేదండి. సో మానసిక ఒత్తిడికి మంచి దివ్యమైనటువంటి ఔషధం ధ్యానం. అంతేకాకుండా మీరు అడిగారు థైరాయిడ్ నుంచి ఏ విధంగా ఉపశమనం పొందుతాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యోగాలో మనకి భుజంగాసన అని ఉంటుంది ఒకటి, పొట్టపైన పడుకొని తలని ఇలా వెనుకకి ఇలా వంచి చేస్తాం భుజంగాసన. ఇలా వెనుకకి వంచి చేయడం వల్ల ఇక్కడ గొంతులో ఆ స్ట్రెచ్చింగ్ తోటి, ఆ సాగుదలతోటి అక్కడ మంచి మసాజ్ జరిగి ఆక్సిజన్తో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ జరిగి ఆ థైరాయిడ్ గ్లాండ్ మనకి ఉత్తేజాన్ని పొంది T3, T4 అనే హార్మోన్స్ సక్రమంగా రిలీజ్ చేసి, సో థైరాయిడ్ సక్రమంగా పనిచేస్తే, హార్మోన్స్ సక్రమంగా రిలీజ్ చేస్తే థైరాయిడ్ నుంచి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా డయాబెటీస్ ఉందనుకోండి, అంటే మనకి షుగర్ వ్యాధి అంటాం, తీసుకున్నటువంటి ఆహారము మనకి మెత్తగా నవలబడి గ్లూకోజ్ లాగా మారి, సో ఆ గ్లూకోజ్ అనేది చిన్న పేగుల్లో కలిసి మనకి బ్లడ్లో కలుస్తుంది. సో దాన్నే మనం షుగర్ అంటాం, గ్లూకోజ్ అంటాం. సో పొట్టలో మనకి చిన్న ప్యాంక్రియాస్ అనే చిన్న గ్రంథి ఉంటుంది. సో అది ఇన్సులిన్ ప్రాపర్ వేలో రిలీజ్ చేస్తే ఆ ఇన్సులిన్ ఆ గ్లూకోజ్ తోటి కలిసి శరీరంలోని ప్రతి కణానికి వెళ్ళి అక్కడ దహన క్రియ జరిగి అక్కడ ఆక్సిజన్ తోటి రియాక్షన్ జరిగి మనకి ఆ షుగర్ అనేది ఖర్చు అవుతుంది.
సో మనకి సక్రమంగా ఇక్కడ ప్యాంక్రియాస్ సక్రమంగా ఇన్సులిన్ రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అది నిద్రావస్థలో ఉండడం. సో ఆ ప్యాంక్రియాస్ని మనం ఉత్తేజపరచాలంటే యోగాసనాలలో మనకి వక్రాసన అనేది ఒకటి ఉంటుంది మేడం. కూర్చుండి మనం నడుముని వడిపెట్టబడతాం. సో కూర్చుండి వక్రాసన చేయడం వల్ల ఆ నడుము ట్విస్ట్ అవుతుంది. నడుము ట్విస్ట్ కావడం వల్ల ఆ ప్యాంక్రియాస్ పైన ఒత్తిడి కలిగి అది మనకి ఉత్తేజాన్ని పొందుతుంది. అంతేకాకుండా భుజంగాసన చెప్పాను ఇంతకుముందు, పొట్టపైన పడుకొని తలని వెనుకకు వంచుతాం. సో ఇలా వెనుకకు వంచడం వల్ల పొట్టపైన విపరీతమైనటువంటి సాగుదల వల్ల ఆ ప్యాంక్రియాస్ ఉత్తేజాన్ని పొంది సక్రమంగా ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల ఆ బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ కరుగుతూ ఉంటుంది. సో మనకి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం మేడం. సో ప్రభుత్వం ఏదన్నా పని చేయకపోతే ప్రతిపక్షాలు ఒత్తిడి కలిగిస్తాయి. సో ఆ ఒత్తిడి కలిగించినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది. అదే మాదిరిగా ఈ ఆసనాల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏ భాగం అయితే సక్రమంగా పనిచేయదో, ఏ భాగం అయితే నిద్రావస్థలో ఉంటుందో, సో ఆ భాగాన్ని మనకు ప్రెషర్ కలిగించడం కానీ, లేకుంటే కంప్రెషన్ అంటే ఒత్తిడి కలిగించడం కానీ, లేకుంటే సాగుదల కలిగించడం కానీ ఆ ఏరియాలో జరిగితే మనకి ఆ భాగం ఉత్తేజాన్ని పొందుతుంది. భాగాన్ని ఉత్తేజం పొందడం వల్ల అది సక్రమంగా పనిచేసి మనకి ఆ వ్యాధి నుంచి మనకు కొంత ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఇట్లా ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు మేడం. ఒక వ్యాధి ఉన్నదంటే ఒక 2-3 ఆసనాలు మనం దానికి రిలేటెడ్ చేస్తే ఆ వ్యాధి కొన్ని రోజులకి మనకి టాబ్లెట్ లేకుండా వెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. నేను నా సర్వీస్లో కూడా నేను అనుభవించాను. సార్, ఇంటర్నేషనల్ యోగా డే ముందు, యోగా డే తర్వాత ప్రపంచంలో యోగాకి వచ్చిన ప్రాధాన్యత ఏంటి? మంచి క్వశ్చన్ మేడం. సో ఇంటర్నేషనల్ యోగా డేకి బిఫోర్ యోగా కాస్త నిద్రావస్థలో ఉందని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడైతే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు దాదాపు ఒక 170 కంట్రీలని ఐక్యరాజ్య సమితిలో ఒప్పించి, అందులో ముస్లిం కంట్రీస్ కూడా ఉన్నాయి. సో ఒప్పించి ఎప్పుడైతే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తీసుకొచ్చారో, అంతకుముందు మన యోగా అనేది కేవలం పట్టణాలకే పరిమితం అయ్యేది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీసర్లు, ఈ పెద్ద వారికి మాత్రమే పరిమితమైనటువంటి యోగా ఎప్పుడైతే ఇంటర్నేషనల్ యోగా డే వచ్చిందో గ్రామానికి వెళ్తుంది. అంతేకాకుండా మేడం, మనకి యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ అనేది ఒకటి వచ్చింది. తర్వాత యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది ఒకటి వచ్చింది. తర్వాత డిప్లొమా ఇన్ యోగా వచ్చింది, బీఎస్సీ ఇన్ యోగా వచ్చింది, ఎంఎస్సీ ఇన్ యోగా వచ్చింది, పిహెచ్డి ఇన్ యోగా వచ్చింది, యూజీసీ నెట్లో యోగా వచ్చింది. అంటే ప్రతి యూనివర్సిటీలో, అంటే సెంట్రల్ యూనివర్సిటీలలో ఆల్రెడీ ఒక యోగా డిపార్ట్మెంట్ వచ్చింది ప్రజెంట్. కేంద్రీయ విద్యాలయాలలో కూడా ఒక యోగా టీచర్ పోస్ట్ ఫిలప్ చేస్తున్నారు. అట్లాగే ప్రతి యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ప్రతి యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ రాబోతుంది. ఏ విధంగానైతే మనకి పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఒక పోస్ట్ క్రియేట్ అయిందో ఆ విధంగా యోగాలో భవిష్యత్తులో రాబోతున్నది. సార్, యోగా అంటే డెఫినేషన్ ఏంటి, దాని గురించి చెప్పండి. యోగా అనేది మనకి యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది మేడం. యుజ్ అయితే అనేన ఇది యోగ అనేది ఒక సాంస్క్రిట్, అది ఒక శ్లోక. యుజ్ అంటే కలవడం. దేనితో కలపాలంటే జీవాత్మ పరమాత్మతోటి మమేకం అవ్వడం. జీవాత్మ అంటే ఏంది? మన జీవితాన్ని నడిపించే ఆత్మ మేడం. పరమాత్మ అంటే యూనివర్స్ని నడిపించే సోల్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా మేడం, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని. సో నాకు ఎమ్మెల్యే గారు పరిచయం ఉన్నారు అనుకోండి, నా ఎనర్జీ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నా భుజం మీద చేయి వేసి నన్ను పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, అంటే నాకు ఇంకా పరిచయం పెరిగింది. అంటే శక్తివంతంగా ఉన్నటువంటి వ్యక్తులతోటి పరిచయం పెరిగింది. అంటే ఏంది? నా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి నేను అంత దగ్గరగా ఉంటే, ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. సో ప్రైమ్ మినిస్టర్ గారు నా భుజం మీద చేయి వేసి నన్ను మందలిస్తే నా ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. అదే మాదిరిగా తెలంగాణను నడిపించే ఒక ముఖ్యమంత్రి, ఇండియాను నడిపించే ఒక పిఎం ప్రైమ్ మినిస్టర్, అలాగే యూనివర్స్ని నడిపించే ఒక ఎనర్జీ ఉంటుంది. అది యూనివర్సల్ సోల్, అన్లిమిటెడ్ ఎనర్జీ. సో దాంతో కనెక్షన్ కావడమే యోగం. అంటే జీవాత్మ పరమాత్మతోటి మమేకం కావడం. అంటే మన ఎనర్జీ లెవెల్స్ ఒక సర్కిల్, కుచించుకుపోయినటువంటి ఎనర్జీ లెవెల్స్ని మనం విశ్వవ్యాప్తం చేయడం, అది యుజ్. ఇక పతంజలి, మనకి యోగాలో ఫాదర్ ఎవరంటే పతంజలి మహర్షి మేడం. సో వారేం చెప్పానంటే యోగ చిత్తవృత్తి నిరోధ, అంటే యోగా చేయడం వల్ల చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధించడమే యోగం అని చెప్పారు. చిత్తంలో మన మైండ్లో పర్ డే 40,000 ఆలోచనలు వస్తాయి మేడం. 40,000 ఆలోచనలు పెరుగుతూ ఉంటే మన జీవితం దుర్బలంగా మారుతుంది. మనం ఏకాగ్రత జ్ఞాపక శక్తి కోల్పోతుంటాం. మన శరీరం రోగమయం అవుతుంది. అసలు మనిషి ఒక జంతువులాగా తయారవుతాడు అన్నమాట.
అట్లా కాకుండా లిమిటెడ్ థాట్స్, అంటే అనవసరమైనటువంటి ఆలోచనలను మనం తగ్గించుకొని, వైరస్ ఆలోచనలను తగ్గించుకొని ఒక పరిమితమైనటువంటి ఆలోచనలు మనకు వస్తే మనకు అమోఘమైనటువంటి ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతూ ఉంటుంది. సో పతంజలి మహర్షి ఏం చెప్పాడంటే యోగ చిత్తవృత్తి నిరోధ, అంటే మనం యోగా చేయడం వల్ల చిత్తంలో ఉన్నటువంటి ఆ వృత్తులని, ఆ థాట్స్ని నిరోధించడమే యోగం అని చెప్పాడు. అలా చెప్పడమే కాకుండా పతంజలి మహర్షి ఏం చెప్పాడంటే ఒకవేళ యోగ ద్వారా నువ్వు చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధించుకుంటే ఏం జరుగుతుంది, నిరోధించుకోకుండా ఏం జరుగుతుంది అని కూడా చెప్పాడు. సో యోగ చిత్తవృత్తి నిరోధ జరిగింది అనుకుందాం. అంటే నువ్వు ఆహార నియమాలు పాటించావు, మంచి అన్ని అలవాట్లు సుగుణాలు ఉన్నాయి, రోజు సాధన చేశావు, యోగ చిత్తవృత్తి నిరోధ జరిగితే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, అంటే నీ నిజమైనటువంటి జీవితం ఏంటి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు 100 years బిఫోర్, 100 years ఎక్కడికి వెళ్తావు, అసలు ఈ మాయా జీవితం ఏంటి అంత తెలుసుకుంటావు అని చెప్పి తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, తదా దృష్టి స్వరూపే అవస్థానం అని చెప్పి ఇంకొక సూత్రంలో చెప్పడం జరిగింది. ఇక ఒకవేళ యోగా సాధన చేయలేదు, మామూలు సామాన్యమైనటువంటి మానవ జీవితం, అప్పుడు ఏమని చెప్పారు, లెఫ్ట్కి వృత్తి సారూప్యం ఇతరత్ర అని చెప్పారు. అంటే నువ్వు వృత్తులలో నివసిస్తావు బాబు, అంటే రోజు రకరకాల ఆలోచనలతోటి, రకరకాల అలవాట్లతోటి, రకరకాల చెడు వ్యసనాలతోటి నువ్వు జీవిస్తావు అని చెప్పడం జరిగింది. అంటే వీరు చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే యోగ చిత్తవృత్తి నిరోధ, అంటే యోగా ద్వారా మనం బాగా సాధన చేసి చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధిస్తే మనకు రైట్ సైడ్ ఒక పెద్ద హైవే ఉంటుంది, అది బృందావనం లాగా ఉంటుంది, నందనవనం లాగా ఉంటుంది, మంచి పూల మొక్కలు ఉంటాయి, మంచి హైవే ఉంటుంది, లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అట్లా కాకుండా యోగా చేయకుండా ఆ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధించకుండా ఉంటే లెఫ్ట్ సైడ్ ఒక ముళ్ళ బాట ఉంటుందని చెప్పడం జరిగింది. ఎవరు? పతంజలి మహర్షి. అదే మాదిరిగా భగవద్గీత ఏం చెప్పిందంటే సమత్వం యోగ ఉచిత అని చెప్పిందన్నమాట. అంటే మనిషి లాభాల్లో, నష్టాల్లో, కష్టాల్లో, సుఖాల్లో, జయాల్లో, అపజయాల్లో చెలించకుండా సమతుల్యంగా ఉన్న వ్యక్తే నిజమైన యోగి అని చెప్పడం జరిగింది. అంటే యోగా సాధన ద్వారా నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, జయం వచ్చినా, అపజయం వచ్చినా నువ్వు సమతుల్యంగా ఉంటావని భగవద్గీత చెప్తుంది. ఆ రోజు శ్రీరాముడు, బాబు నువ్వు రేపు అయోధ్యకు రాజు కాబోతున్నావు అని చెప్పి దశరథ మహారాజు దగ్గర నుంచి ఒక ఉత్తరం వస్తుంది. అప్పుడు శ్రీరాముడు ఆకాశమంతా ఎత్తు ఎగరలేదు, డప్పు చాటింపు చేయలేదు, ఫేస్బుక్లో వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోలేదు, జస్ట్ చిరునవ్వు నవ్వాడు అంతే. తెల్లవారి బాబు 13+1 14 years నువ్వు అడవులకు వెళ్తావని చెప్పి మళ్ళా ఉత్తరం వస్తుంది. అప్పుడు శ్రీరాముడు కింద పడుకొని కాళ్ళతోటి గిలగిలా కొట్టుకుంటూ ఏడవలేదు, అరవలేదు, నేను పోనని భీష్మించుకొని కూర్చోలేదు. అప్పుడు ఒక చిరునవ్వు. సో ఇది సమత్వం అంటే మాత్రం, ఇది సమత్వం అంటే లాభం వచ్చినప్పుడు కానీ, నష్టం వచ్చినప్పుడు కానీ, సుఖం వచ్చినప్పుడు కానీ, లేకుంటే కష్టం వచ్చినప్పుడు కానీ, జయం వచ్చినప్పుడు కానీ, అపజయం వచ్చినప్పుడు కానీ బాబు బ్యాలెన్స్గా ఉండడమే యోగం అని చెప్పి భగవద్గీత చెప్తుంది. యోగ కర్మసు కౌశలం, అంటే యోగా చేయడం వల్ల మనకి స్కిల్, అంటే ప్రతి పనిలో మనకి నైపుణ్యం వస్తుంది యోగా చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆ లేడీస్ ఉన్నారు, ముగ్గుల పోటీ పెట్టామనుకోండి, ఒక 10 మంది ముగ్గులు వేశారు, జడ్జెస్ వచ్చారు, వచ్చి ఆ ముగ్గుల పోటీ చూస్తూ ఉంటే ఎవరికొక్కరికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఆ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళ యొక్క ముగ్గు అందరిని ఆకట్టుకుంటుంది, అందరికీ ఆనందపరుస్తుంది. అంటే ఆమెకు ముగ్గులు వేయడంలో స్కిల్ ఉన్నట్టు. సో యోగా చేస్తే ప్రతి పనిలో నైపుణ్యం వస్తుంది, స్కిల్ వస్తుందని భగవద్గీత చెప్తుంది. సో ఈ విధంగా మనకి చాలా నిర్వచనాలు ఉన్నాయి యోగా చేయడం వల్ల. సో ఆ యోగా నిర్వచనాలు చెప్పుకుంటూ పోతా ఉంటే ఇప్పుడు మనకు కొన్ని గంటల తరబడి చెప్పవచ్చు. సార్ మీరు యోగా గురువుగా ఉండడమే కాకుండా చాలామంది యోగా గురువులను తయారు చేశారు కదా, ఒకసారి వారి గురించి చెప్పండి. ఎస్ మేడం, మంచి ప్రశ్న. సో ఎప్పుడైతే నేను ఎంఎస్సీ ఇన్ యోగా అయిపోయిందో, లెవెల్ 2 వైసీబీ లెవెల్ 2 మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యోగా ఎగ్జామ్స్ అందులో నేను పాస్ అయ్యాను. ఫస్ట్ మంచిర్యాలలో మేడం త్రూఅవుట్ ఇండియా నుంచి ఒక 300 మెంబర్స్, అప్పుడు క్యూసీఐ ఉండే, క్యూసీఐ ఇప్పుడు వైసీబీ యోగా సర్టిఫికేషన్ బోర్డ్, యోగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్ వస్తుంది. అప్పుడు మంచిర్యాల లాంటి సిటీలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి ఒక 300 మందిని యోగా ఎగ్జామ్స్కు అపియర్ అవ్వడం అనేది హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వారు ఫస్ట్ ఇది రికార్డ్ అని చెప్పడం జరిగింది. అంటే మినిస్టర్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు ఇప్పటికీ ఒక 30 మందిని
నేను వైసీబీ లెవెల్ 2 లెవెల్ 1 టీచర్స్ను తయారు చేశాను. అంతేకాకుండా మేడం స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ అనేది 2012లో ఎస్టాబ్లిష్ చేశాను. దానితోటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. సో అది స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ అనేది మాకు ఎస్వ్యాస యోగా యూనివర్సిటీ, స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ ఎస్వ్యాస ఓన్లీ ప్యూర్ యోగా యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. అంటే కేవలం యోగా ఉన్నది మాత్రమే ఒకటే యూనివర్సిటీ ప్రపంచంలో, అది బెంగళూరులో ఉంది, ప్యూర్ యోగా. సో ఆ యోగా యూనివర్సిటీకి మాకు అఫిలియేషన్ ఉంది. సో అఫిలియేషన్ తోటి ఆ యోగా ఇన్స్ట్రక్టర్స్ కోర్స్ అనేది నేను ఏదైతే 2007లో చేశానో ఆ యోగా ఇన్స్ట్రక్టర్స్ కోర్సు అనేది ఇప్పటికీ దాదాపు త్రూఅవుట్ ఇండియాలో ఒక 300 మందిని నేను ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా తయారు చేశాను. అంతేకాకుండా 2015లో నా శిష్యుడు ఒక దిలీప్ అనే మంచిర్యాలలో నిరుద్యోగి, ఆయన గ్రూప్ 2కి ఏదో ప్రిపేర్ అవుతుండేవాడు. సో అనుకోకుండా నాకు కనెక్ట్ అయ్యాడు. వైఐసి పూర్తి అయిపోయింది రెగ్యులర్గా. వైఐసి పూర్తి అయిపోయిన తర్వాత నా సలహా మేరకే వారు బెంగళూరు యూనివర్సిటీకి వెళ్ళారు. బెంగళూరు యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఎంఎస్సీ ఇన్ యోగా రెగ్యులర్ చేశారు 2 years. ఎంఎస్సీ ఇన్ యోగా రెగ్యులర్ చేశాక యూజీసీ నెట్ రాశాడు. ఇప్పుడు ఎవరైతే ఎంఎస్సీ మ్యాథ్స్ అయిపోతుందో, ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోతుందో, ఎంఎస్సీ ఫిజిక్స్ అయిపోతుందో వీరికి యూజీసీ నెట్ అని ఉంటుంది. యూజీసీ నెట్ తర్వాత వీళ్ళకి పిహెచ్డీలో అడ్మిషన్స్ ఉంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పోవడానికి వరకు ఇది ఒక మార్గం అన్నమాట. సో దిలీప్ గారు ఎప్పుడైతే ఎంఎస్సీ పూర్తి చేశారో యూజీసీ నెట్ రాశారు, నెట్ క్వాలిఫై అయ్యాడు. సో అక్కడ ఒక 3 years అదే యూనివర్సిటీలో ఆరోగ్యధామ అని ఉంటుంది. అంటే అక్కడ ఒక పెద్ద హాస్పిటల్, ఎవరైతే ఈ దీర్ఘకాలిక వ్యాధులతో వస్తూ ఉంటారో వారికి యోగా థెరపీ ఇస్తూ, ఆయుర్వేద థెరపీ ఇస్తూ, నేచర్ క్యూర్ థెరపీ ఇస్తూ, అవసరమైతే అలోపతి థెరపీ కూడా ఇస్తూ, సో వారికి బాగు చేయించే ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది. దాంట్లో ఒక 3 years వారు జాబ్ చేయడం జరిగింది. అక్కడ జాబ్ చేస్తూ నా ప్రజెంట్ వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా డిడి అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నారు. నవ్ ఈజ్ డూయింగ్ పిహెచ్డి ఆల్సో. ఇంకొక స్టూడెంట్ చాణక్య సింహ అని, ఆయన బీఎస్సీ 3 years రెగ్యులర్ అయిపోయింది, అక్కడనే ఎంఎస్సీ రెగ్యులర్ అయిపోయింది. నా ప్రజెంట్ హైదరాబాద్లో వారు ఒక స్టూడియో పెట్టారు, యోగా స్టూడియో. మంత్లీ ఒక 1 lakh వారు ఎర్నింగ్ చేస్తున్నారు. దేశ విదేశాలకు నుంచి ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా ఒక అమ్మాయి మంచిర్యాలలో నా దగ్గరికి వచ్చింది. ఆమెకు మీలాగానే ఉండేది అమ్మాయి, ఇక్కడ కొంచెం చిన్న చిన్న కురుపులు ఉండేటివి. సో ఎప్పుడైతే ఆమె నా దగ్గరికి యోగాకు వచ్చిందో, అంత ఫ్రీ యోగానే, అప్పుడు ఆమె సర్టిఫికేట్ కోర్స్ చేయలేదు. సో ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో ఒక 1 month ఆ యోగా సాధన తర్వాత ఈ కురుపులు అనేవి చిన్న చిన్నగా తగ్గిపోవడం జరిగింది. ఇదేదో బాగుందని చెప్పి ఆమె నన్ను ఛార్జ్ చేసి ఒక 6 months రెగ్యులర్గా నా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ ముఖం అంతా స్మార్ట్ అయిపోయింది. అసలు ఒక్క కురుపు లేకుండా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆమె స్విట్జర్లాండ్కి వెళ్ళింది. స్విట్జర్లాండ్కి ఎంఎస్ వరకు వెళ్ళింది. సో అక్కడ ఏం చేసిందంటే ఆ యూనివర్సిటీలో ఇక్కడ నేర్చుకున్నట్టు యోగా నాలెడ్జ్ తోటి ఆ 2 years వారికి యోగా ట్రైనింగ్ ఇస్తూ ఫ్రీగా ఉచితంగా ఆమె ఎంఎస్ పూర్తి చేసిన ప్రజెంట్ జర్మన్లో సెట్ అయింది. సో జర్మన్లో ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసింది ఆమె. త్వరలో అక్కడ ఒక స్టూడియో పెట్టబోతుంది. సో ఈ విధంగా నా స్టూడెంట్స్ చాలా వరకు సర్వోన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అది నాకు చాలా ఆనందదాయకం. సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి యోగాని ఒక ప్రొఫెషనల్గా తీసుకోవచ్చా? ఎస్ మేడం, మంచి క్వశ్చన్. యోగా అనేది మనకి ఆర్థికంగా ఎదగవచ్చు, ఆరోగ్య ప్రకారంగా ఎదగవచ్చు. మనము డబ్బులు తీసుకొని ఎవరికైనా శిక్షణ ఇచ్చినా, డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఇచ్చినా ఆ రెస్పెక్టే వేరు మేడం. నేను ఎప్పుడైతే ఆర్వి కర్ణన్ గారు మన మంచిర్యాలలో కలెక్టర్గా ఉన్నప్పుడు వారికి నేను ఫ్రీగా క్లాస్ ఇచ్చేటివాడిని. వారు కలెక్టర్ అని చూడకుండా కూడా ఇంటికి వెళ్ళగానే యోగా మాస్టర్ గారు నమస్కారం అని లేచి నిల్చొని నాకు నమస్కరించి యోగా సాధన చేసేవారు. చేయడమే కాకుండా ముదిగుంటలో ఒక యోగాశ్రమం అని చిన్నగా నేను ఒక ల్యాండ్ పర్చేజ్ చేశాను. సో అక్కడ చెట్లు ట్రీస్ ప్లాంటేషన్ చేశాను, ఒక చిన్న షెడ్ వేశాను. 2016లో మేడం అక్కడ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ చేశాను. దానికి ఆర్వి కర్ణన్ గారిని పిలిచాను. కర్ణన్ గారిని పిలిస్తే వారు ఏం చెప్పారంటే, అమ్మతో వస్తాను, జస్ట్ 5 minutes ఉంటాను, నేను ఇనాగ్రేషన్ చేసి వెళ్తానని చెప్పడం జరిగింది. వారు వచ్చారు, అమ్మతో వచ్చారు. ప్రోగ్రాము 8కి స్టార్ట్ అయింది. 8కి స్టార్ట్ అయితే మా ముదిగుంట స్కూల్ పిల్లల యోగా ప్రదర్శన చూస్తే అదొక అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఆ ప్రదర్శనలు చూస్తూ ఆ కర్ణన్ గారు 11 o'clock వరకు కదలకుండా కూర్చున్నారు. చివరికి మాట్లాడిందని ఏంటంటే, నేను ఇక్కడికి ఒక యోగా కలెక్టర్గా రాలేదు,
నేను ఒక యోగా శిష్యునిగా వచ్చాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే యోగా చేయడం వల్ల మనకి ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా ఎదుగుతూ చాలా గౌరవం ఉంటుంది మేడం. ఎందుకంటే యోగా ద్వారా మొండి రోగాలు కాస్త నయమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ముక్కులో ఏదో బ్లాక్ అయింది, డాక్టర్స్ చెప్తారు మీరు కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవాల్సిందే, ఆ బోన్ తీసేయాల్సిందే, కండ తీసేయాల్సిందే అని చెప్తా ఉంటారు. సో వారు యోగాను ఆశ్రయిస్తే ఆపరేషన్ లేకుండా యోగా ద్వారా నయం చేసుకున్నటువంటి పేషెంట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ యోగా అనేది మొండి రోగాలకు కాస్త మంచి దివ్య ఔషధం. సార్ ఇంతవరకు యోగా గురించి ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పుండరు సార్. మీరు ఇప్పుడు యోగా ఎలా నేర్పిస్తున్నారు? సో ఇప్పటి వరకు 2000 అఫీషియల్గా 2002లో యోగా స్టార్ట్ చేశాను. సర్టిఫికేట్ ఏమో 2007లో పొందాము. 2008 నుంచి నా సర్వీసెస్ మంచిర్యాల అండ్ త్రూఅవుట్ ఇండియాలో అందుతున్నాయి. నేను ఏపీ తర్వాత తెలంగాణలో తెలుగులో సర్వీసెస్ చేస్తూ ఎట్ ప్రజెంట్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మేము ఆన్లైన్ ద్వారా క్లాసెస్ నిర్వహిస్తున్నాం. సో మంచిర్యాలలో తిరగని ప్లేస్ అంటూ లేదు, తిరగని మైదానం అంటూ లేదు, తిరగని హాల్ అంటూ లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచిర్యాలలో సున్నపట్టి వాడ అనే ఒక ఏరియాలో ఒక ఇల్లు నిర్మించుకున్నాను. ఆ ఇల్లు నిర్మాణంలో ఫస్ట్ ఫ్లోర్ యోగాకి కేటాయించాను. ఇంకా హాల్ నిర్మాణంలో ఉంది. ఆ హాల్ నిర్మించినాక మీ అందరికీ వెల్కమ్. సో ప్రజెంట్ అయితే నేను స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక ఫ్రీ వాలంటీర్, ఎలాంటి డబ్బులు లేకుండా నేను స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నా. సో మీరు కూడా వెల్కమ్. త్వరలో హాల్ కూడా నిర్మాణం కాబోతుంది. సో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సార్ యోగా పరంగా మీ ప్రధాన లక్ష్యం ఏంటి? యోగాని ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఓకే మేడం, మంచి క్వశ్చన్. సో నా యొక్క గోల్ ఏంటంటే మేడం, నేను ఇప్పుడు ప్రజెంట్ ద్వారకా హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా. 6 years అవుతుంది. దీనికి బిఫోర్ నేను ముదిగుంట అని ఇక్కడ మన మంచిర్యాలకు దగ్గరలో 17 kilometers దూరంలో ఉంటుంది, జైపూర్ దగ్గరలో ఉంటుంది. సో అక్కడ 8 years పనిచేసినప్పుడు అక్కడ నేను ఎకరము 25 గుంటలు ల్యాండ్ నా ఓన్ మనీ ఖర్చు చేసి ఒక 30 lakhs తోటి ఎకరం 25 గుంటలు ల్యాండ్ తీసుకొని అది యోగాశ్రమము అని చెప్పి పేరు పెట్టి దాని కొరకే కేటాయించాను. రౌండ్గా ఫెన్సింగ్ వేయించాను, ట్రీ ప్లాంటేషన్ చేయించాను. మధ్యలో ఒక 20 members ఉండడం కొరకు కూడా చిన్నగా షెడ్ ఏర్పాటు చేసి ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేసుకున్నాను. అక్కడికి వెళ్తే చిన్నగా పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. నా యొక్క చివరి గోల్ ఏంటంటే నిజంగా మేడం, ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, ఈ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగము ఇది కేవలము ఒక చిన్న నాటికలో ఒక నాటకంలాగా ఏదో భార్య పిల్లలను పోషించడము, కుటుంబాన్ని నెట్టుకు రావడము కొంచెం లగ్జరీ లైఫ్ లాగా ఉంటుంది. కానీ నిజంగా సాటిస్ఫాక్షన్ లేదు. నిజంగా సాటిస్ఫాక్షన్ అంటే నాకు కావాల్సింది యోగా. ఎప్పుడైతే నేను ముదిగుంట యోగాశ్రమంలో ఈ యోగా ఆశ్రమాన్ని స్థాపించి కుంటుకుంటా వచ్చే ఒక వ్యక్తి, అంటే మోకాళ్ళ నొప్పులతోటి బాధపడుతూ వచ్చే వ్యక్తి వారం రోజుల్లో నా యోగా టెక్నిక్ తోటి అటు ఆయుర్వేద అటు నేచర్ క్యూర్ మెడిసిన్స్ అందిస్తూ వారం రోజుల్లో వారిని వేగవేగంగా పరిగెత్తుకుంటూ పంపించడమే నా గోల్ మేడం. అది నా కృష్ణ భగవానునికి స్వామి వివేకానందని నమ్ముకున్నాను. తప్పకుండా వారు నాకు సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. నేను నిమిత్త మాత్రాన్ని తప్పకుండా వారికి ఆ నమ్మకాన్ని వారికి చెప్పాను. తప్పకుండా నా లక్ష్యం నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. సో పరిగెత్తించడమే నా లక్ష్యం. అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు చాలామంది మేడం, ఎందుకంటే ఇప్పుడు అలోపతి హాస్పిటల్స్కి వెళ్ళామనుకోండి, ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి ఉంటే, లేకుంటే ఏదైనా క్యాన్సర్ కానివ్వండి, లేకుంటే ఇంకా ఏమైనా కిడ్నీ సమస్యలు కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా థైరాయిడ్ సమస్యలు కానివ్వండి, లేకుంటే ఇక్కడ ఈ నాసల్ ఎలర్జీ, ఇక్కడ దీంతో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ బోన్ పెరగడము, లేకుంటే కండ పెరగడము, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. అంటే ఇది ఆపరేషన్స్ చేయడము, లేకుంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళలో ఇలాంటి వ్యాధులకి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సో ఎప్పుడైతే మినిమం ఫేర్స్ తోటి, అంటే అతి తక్కువ ఖర్చుతోటి అటు సహజంగా ఆయుర్వేద అండ్ నేచర్ క్యూర్ యోగా ద్వారా వారికి ఉపశమనం కలిగించేటప్పుడే నాకు అది నిజమైన ఆనందము. అది నాకు గోల్ మేడం. తప్పకుండా సాధిస్తానే నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ సార్, యోగా గురించి ఇంత డీటెయిల్గా మాతో షేర్ చేసుకున్నందుకు. భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాలన్నిటికీ స్వస్తిక మీ వింటే ఉంటుంది. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, స్టూడియోకి వచ్చినందుకు.